కాశ్మీర్లో పహల్గాంపై ఉగ్రమూకల దాడి, ఆ తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్, అనూహ్యంగా యుద్ధాన్ని ఆపివేయడంపై లోక్సభలో చేపట్టిన చర్చ విభిన్న అంశాలకు, అనుమానాలకు దారితీసేలా చేసింది. యుద్ధ విరమణ ఒప్పందాన్ని నేనే చేశానని అగ్రరాజ్య అధినేత ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోదీ నుంచి సరైన సమాధానం రాకపోవటమే టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది. దేశ రక్షణలో పాలనాధీశులకు ఎంతటి అధికారం ఉంటుందో దానిపై సమగ్ర వివరాలు కోరే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది. అమెరికా అధ్యక్షుడి పేరును ప్రస్తావించేందుకు వెనుకంజ వేయటంలో మర్మమేంటి? ఎన్నికలపై ఉన్న ఆసక్తి రక్తసిక్తంగా మారిన పహల్గాంకు ప్రధాని ఎందుకు వెళ్లలేకపోయారు? లోక్సభలో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. పహల్గాంలో ఉగ్రముక్కల దాడిని యావత్ ప్రపంచం ఖండించింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా అధికారికంగా ఆపరేషన్ సింధూర్ను పూర్తి మద్దతు ప్రకటించింది. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ వంటి నేతలు భారత సాయుధ దళాల ధైర్యాన్ని ప్రశంసించారు. అయితే పార్లమెంటరీ చర్చల్లో కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ వైఖరిని నిలదీశారు. ముఖ్యంగా కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం వంటి అంశాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సమయంలో భారత వైమానిక దళం MiG-29 వంటి రష్యన్ యుద్ధ విమానాలను వినియోగించినట్లు పాక్ వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్తాన్ ప్రకారం MiG-29, సుఖోయ్ 30, రాఫెల్ విమానాలు దాడిలో పాల్గొన్నాయని, వాటిలో కొన్ని కూల్చేశామని కూడా దేశం పేర్కొంది. భారత ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఈ విమానాల వివరాలను వెల్లడించలేదు. వాస్తవానికి భారత వైమానిక దళంకు MiG-29లు ప్రధాన యుద్ధ విమానాలు కావడం వల్ల వాటి వినియోగం కీలకమనేది తెలుస్తోంది. యుద్ధంలో ఉపయోగించారా అన్నదే ఇక్కడ క్వశ్చన్. ఉగ్రమూకలను ఏరిపారేసేందుకు చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో మరో యుద్ధం స్టార్ట్ అయ్యిందా అన్న అనుమానాలు ప్రపంచ దేశాలకు కలిగాయి. దీంతో అగ్రరాజ్యం నేరుగా ఎంటర్ అయ్యేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే ప్రజెంట్ చర్చగా మారింది. యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపానని 25 సార్లు ప్రకటించారు. వాస్తవానికి ఆయన తొలి ప్రకటన తర్వాతే కాల్పుల విరమణ చేపట్టారు. ఇదే అంశాన్ని పార్లమెంటులో చర్చించారు. మోదీ తన సుదీర్ఘ ప్రసంగంలో ట్రంప్ పేరు ఎక్కడా ప్రస్తావించకపోవడంతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఖర్గే, కపిల్ సిబల్ వంటి నేతలు గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. అయితే ఇక్కడే మోదీ చాకచక్యంగా సమాధానమిచ్చారు. విదేశాంగ శాఖ ప్రకారం భారత్ మధ్యవర్తిత్వాన్ని ఎప్పుడూ అంగీకరించదని, పాక్ డీజీఎంఓతో హాట్ లైన్ ద్వారా చర్చ జరిగిందని కేంద్రం పేర్కొనడమే అందుకు కారణం. ఇక్కడే మన డీజీఎంఓ గురించి తెలుసుకోవాలి. దేశ రక్షణ విభాగానికి చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్. ఇది భారత సైన్యంలో ఉన్న అత్యున్నత స్థాయి ఆఫీసర్ పదవి. లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారి ఉంటారు. భారత సైనిక చర్యలు, సరిహద్దు భద్రత, యుద్ధ వ్యూహాలు వంటి అంశాలను పర్యవేక్షిస్తారు. సైన్యానికి సంబంధించిన అన్ని శాఖల అంటే భూ, నావిక, వైమానిక వ్యవస్థల మధ్య సమన్వయం చేసే బాధ్యత కూడా డీజీఎంఓదే. హాట్ లైన్ అనేది అధికారిక సంభాషణల సమయంలో వినియోగిస్తారు. రెండు దేశాల మధ్య హాట్ లైన్ అనేది వెరీ ఇంపార్టెంట్. యుద్ధ విరమణ ఒప్పందాలు, సరిహద్దు ఉద్రిక్తతలు, ఘర్షణ నివారణ వంటి అంశాలపై చర్చించేందుకు ఉపయోగిస్తారు. ప్రతి మంగళవారం హాట్ లైన్ ద్వారా రెండు దేశాలు లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారి మాట్లాడతారు. అత్యవసర పరిస్థితుల్లో అదనంగా కూడా చర్చలు జరుగుతాయి. 2025 మే 10న పాకిస్తాన్ కాల్పుల విరమణ అంగీకరించింది. డీజీఎంఓ స్థాయిలో చర్చలు జరిగాయి. భారత్ తరపున లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాక్ తరపున మేజర్ జనరల్ కాసిఫ్ చౌదరి పాల్గొన్నారు. ఈ చర్చల్లో పీఓకే అంశం, సరిహద్దు ఉద్రిక్తతల తగ్గింపు, కాల్పుల విరమణ కొనసాగింపు వంటి అంశాలు చర్చించారు. వాస్తవానికి సైనిక జోక్యం అనేది పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ను కట్టడి చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సమస్యలు పరిష్కరించేందుకు వీలుగా ఉంటాయి. తక్షణ నిర్ణయాలు, వాస్తవ సమయ సమాచారం, ఘర్షణ నివారణకు ఉపయోగపడతాయి. భారత వైఖరిని అంతర్జాతీయం స్వతంత్రంగా నిలబెట్టే మార్గం కూడా కీలకమనే చెప్పాలి.
సైనిక చర్య ఒక విధంగా కరెక్టే. అయితే ట్రంప్ యుద్ధం ఆపమన్నానని 2 దేశాలకు చెప్పిన ప్రకటన తర్వాతే భారత్ వార్ను స్టాప్ చేసింది. దీనిపై మిలిటరీ అంశాలు చెబుతున్నారే గాని పాక్ ఆరోపించిన యుద్ధ విమానాల కూల్చివేత గాని ట్రంప్ వ్యాఖ్యలపై మాత్రం ప్రధాని మోదీ మౌనంగా ఉండిపోవడమే చర్చగా మారింది. మన దేశానికి చెందిన అంతర్గత విషయాలను ట్రంప్ ఆదేశిస్తున్నారా అన్న అనుమానాలు కూడా ప్రజల్లో కలిగాయి. ఇదే అంశాన్ని పార్లమెంటు వేదికగా ప్రతిపక్షాలు వాస్తవాన్ని కోరడం, దీనిపై అమిత్ షా, నడ్డా లాంటి బీజేపీ కీలక ప్రజాప్రతినిధులు ఒక దశలో అసహనం, ఆగ్రహం వ్యక్తం చేయడంపై ప్రజల్లో ఆలోచన రేకెత్తించేలా చేసింది. యుద్ధ సమయంలో ఆయుధాలపై చర్చ జరగడం కామన్. ఈ క్రమంలో స్వదేశీ ఆయుధాల తయారీ పురోగతి సాధించామని కేంద్రం చెబుతున్నా 40% పైగా యుద్ధ సామాగ్రిని ఇంకా దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. లక్షల కోట్లు వెచ్చిస్తూనే ఉన్నాం. రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి దేశాల నుంచి యుద్ధ విమానాలు, క్షిపణులు, రాడార్ వ్యవస్థలు దిగుమతి అవుతున్నాయి. అయితే ఈ పరిస్థితి 2032 నాటికి మారిపోతుందని, పూర్తి స్వావలంబన లక్ష్యంగా రక్షణ పరిశ్రమ అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి ఈ ఏడాది ఏప్రిల్ 22న జరిగింది. మొత్తం 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి బైస్రన్ వ్యాలీ, పహల్గామ్ వద్ద జరిగింది. 5 ఉగ్రవాదులు 3 ప్రాంతాల్లో 10 నిమిషాల పాటు కాల్పులు జరిపారు. మృతుల్లో 25 మంది భారతీయ పర్యాటకులు, ఒక నేపాల్ జాతీయుడు ఉన్నారు. మన దేశానికి చెందిన 12 రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిషా, కేరళ, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్కు చెందిన అమాయకులు మరణించారు. ఈ దాడి తర్వాత భద్రతా బలగాలు, ఎయిర్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపట్టాయి. పహల్గామ్ ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశారు. సరిగ్గా పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్పై చర్చా సమయంలో దాడికి పాల్పడిన ముష్కర్లను భారత మిలిటరీ మట్టుబెట్టింది. పహల్గామ్ దాడిలో పాల్గొన్న 3 ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో శ్రీనగర్లోని దచ్చిగామ్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. హతమైన వారిలో సులేమాన్ షా అలియాస్ మూసా ఫౌజీ ఉన్నాడు. ఇతను పహల్గామ్ దాడి సూత్రధారి. లష్కరే తొయిబాకు చెందిన ఈ 3 తీవ్రవాదులు మోస్ట్ వాంటెడ్ జాబితాలో కూడా ఉన్నారు. దాడి అనంతరం ఉగ్రవాదుల స్థావరాల నుంచి 17 గ్రనేడ్లు, M4 కార్బైన్, AK-47లు స్వాధీనం చేసుకున్నారు. బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. కొంత న్యాయం జరిగిందని భావిస్తున్నారు. ప్రధాని మోదీ తీసుకున్న మరో నిర్ణయాన్ని కూడా విపక్షాలు తప్పుబడుతున్నాయి. పహల్గామ్ ఘటనా సమయంలో మోదీ సంఘటనా ప్రాంతానికి వెళ్లలేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మోదీ బీహార్ పర్యటనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇదంతా ఎన్నికల ప్రచారంగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం ప్రత్యక్ష వివరణ ఇవ్వలేకపోయింది. వాస్తవానికి పహల్గామ్ దాడి స్వయంకృతాపరాధమనే చెప్పాలి. దాడికి 3 రోజుల ముందు నుంచే ఉగ్రదాడి ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. హై అలర్ట్ పేరుతో మోదీ తన పర్యటన రద్దు చేసుకున్నట్లుగా కూడా కాంగ్రెస్ ఆరోపించింది. దేశ రక్షణకు సంబంధించిన ఆల్ పార్టీ మీటింగ్లో కూడా మోదీ హాజరు కాకపోవడాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. మొత్తంగా మోదీ పహల్గామ్ వెళ్లకపోవడం భద్రతా కారణాలు, ఇంటెలిజెన్స్ హెచ్చరికలు అంటున్నప్పటికీ రాజకీయ వ్యూహం కారణంగా జరిగిందని అర్థమవుతోంది. బీహార్ వేదికగా పాకిస్తాన్పై విమర్శలు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఉగ్రవాదంపై కఠిన వైఖరి చూపించాలన్న ఉద్దేశం బలంగా ఉందని విశ్లేషకుల అభిప్రాయం. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్లోని మధుబనిలో ప్రసంగించిన మోదీ పాకిస్తాన్ చర్యను తప్పుపట్టారు. మతాలపై
యుద్ధాలపై మాట్లాడటం, దేశ రక్షణపై ప్రగల్భాలు కొన్ని పార్టీలకు కామన్ గా మారిపోయాయి. ప్రత్యేకించి యుద్ధాల్ని కూడా ఓటు బ్యాంక్ గా మార్చుకుంటున్నారు. ఉగ్రదాడి సమయంలో ఐక్యత ప్రదర్శించిన పార్టీలు ఆ తరువాత తీసుకున్న స్టెప్స్ ను మాత్రం బహిర్గతం చేయకపోవటమే అనుమానాలకు తావిచ్చేలా చేస్తోంది. అధికార పక్షానికి బాధ్యతలు ఉంటాయి. అదే క్రమంలో విపక్షాలు కూడా వాస్తవాలను ప్రజలకు తెలియచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆపరేషన్ సింధూర్ పై చర్చ సారాంశంపై ప్రజలే ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుందనేది మాత్రం ఖచ్చితం.